హాయ్ అమ్మా చెప్పవా ఛానల్ కు స్వాగతం. మగవాడి జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు, తల్లి భార్య. వారి జీవితంలో వేరే ముఖ్యమైన వ్యక్తులు అంటే అక్క చెల్లెళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు, మనమరాళ్ళు ఇలా ఎంతో మంది ఉండొచ్చు. కానీ అత్యంత ముఖ్యమైన వ్యక్తులు మాత్రం తల్లి భార్య. తల్లి జీవితాన్ని అంటే జన్మనిస్తే భార్య జీవితాన్ని పంచుకుని జన్మకు ఒక సార్థకతను కలిగిస్తుంది. అమ్మ గొప్పతనం గురించి, అమ్మ పిల్లల కోసం చేసే త్యాగాల గురించి అందరికీ తెలుసు కనుక నేను దాని గురించి చెప్పటం లేదు. ఒక మగవాడి జీవితంలో భార్య అంత ముఖ్యమో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. భార్య అర్ధాంగి, జీవిత భాగస్వామి, సహధర్మచారిణి. పేరు ఏదైనా కానీ మగవాడి జీవితంలో పోషించే పాత్ర ఎంతో గొప్పది. యవ్వనంలో మగవాడి జీవితంలోకి అడుగుపెట్టి వృద్ధాప్యం లేదా జీవితంలోని చివరి దశ అయిన మరణం వరకు తోడుండేది భార్య. అప్పటి వరకు తల్లిదండ్రులకు కొడుకుగా ఉన్న మగవాడు తన జీవితంలోకి భార్య రాకతో కుటుంబ పెద్ద అవుతాడు. భార్య తన ప్రేమ ద్వారా అమ్మ ప్రేమను అర్పించగలదు. తమ ప్రేమకు ప్రతిరూపాలైన బిడ్డల ద్వారా పిల్లల ప్రేమను పరిచయం చేయగలదు. భార్య ద్వారానే అతడికి తండ్రి హోదా వస్తుంది. భార్య తన భర్త భావోద్వేగాలను, అతని మనసులో ఏముందో కూడా కనిపెట్టగలదు. దానికి తగినట్లు వ్యవహరించడం ద్వారా క్లిష్టమైన పరిస్థితులను కూడా చక్కబెట్టగలదు. అంతేకాదు భర్త భావోద్వేగాలను పంచుకోవటం ద్వారా అతడి భారాన్ని తగ్గించగలదు. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు స్ఫూర్తిని కలిగించి, ఆందోళనలో ఉన్నప్పుడు దాన్ని తగ్గించి తన చేయూతను అందిస్తుంది. భర్త విజయానికి సంతోషించి అతడి కష్టాలకు బాధపడి అన్ని వేళల్లో తోడుగా ఉంటూ భౌతికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా కావాల్సిన తోడ్పాటును అందిస్తుంది. మగవారు తమ భార్యల మీద ఎన్ని జోకులు వేసుకున్నా భార్య లేకపోతే భర్త పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా చేయవలసిన పనులు మొత్తం భార్య చేస్తే చివరికి వచ్చి తమ చేయి పెట్టి మమ అనిపించే మగవారికి తక్కువేమీ లేదు. ఒకప్పటి కాలంలో భార్య భర్తతో పాటు అతడి కుటుంబంలోని వారందరికీ చేదోడు వాదోడుగా ఉండేది. అయితే ఈ రోజుల్లో తగ్గిపోయినప్పటికీ మగవాడి జీవితంలో భార్య ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఆమె తన సామర్థ్యంతో, విజ్ఞానంతో ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించుకుని కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తోంది. ఒకప్పటి కంటే ఎక్కువగా ఆర్థికంగా భర్తకు చేయూతనివ్వటంలో నేటి స్త్రీలు ముందుంటున్నారు. ఇంటా బయట కష్టపడుతూ మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పనులను నేర్పుగా చక్కబెట్టుకోవటంలో చక్కని సామర్థ్యం చూపిస్తున్నారు. వారు సంపాదించడంలోనే కాక ఆర్థిక వ్యవహారాల నిర్వహణలోనూ, ఖర్చులను సమన్వయపరచడంలోనూ కూడా తమ ప్రతిభను చూపుతున్నారు. విస్తారమైన పనుల వలన ఒత్తిడి పెరిగినప్పటికీ వారు దాన్ని అధిగమించడంతో పాటు భర్తకు కూడా ఈ విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే భార్య ఇంట్లో ఉంటే భర్తకు అంతులేని ధీమా. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ భార్య లేకపోతే ఏ పని చేయలేని వారు, చేసుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు. భార్యా వియోగులను లేదా భార్య దూరమైన వారిని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భారతీయ సంస్కృతిలో భార్య స్థానం చాలా పవిత్రమైంది. దాదాపు అన్ని మత గ్రంథాలు పురుషుని జీవితంలో భార్య పాత్ర విశేషమైందనే చెప్తున్నాయి. ఇక పురాణాలు, ఉపనిషత్తులు వంటివి భార్య ప్రాముఖ్యతను చాలా గొప్పగా వర్ణిస్తున్నాయి. ఈ శాస్త్రాలన్నీ పురుషార్థాలు అంటే ధర్మార్థ, కామ, మోక్షాల సాధనలో సహధర్మచారిణి అయిన భార్య చాలా కీలకమని చెప్తున్నాయి. అంతేకాదు గృహస్థాశ్రమంలో భార్య ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నాయి. భార్య భర్త కష్ట సుఖాలను పంచుకుంటుంది. భార్యను గృహలక్ష్మి అంటారు. ఆమె ఇంటికి మహారాణి. ఆమె వలన ఇంట్లో సంతోషం వెళ్లి విరుస్తుంది. ఆమె ఎల్లప్పుడూ భర్త శ్రేయస్సును కోరుకుంటుంది. భార్య తన భర్తకు ఇహలోక సౌఖ్యానికి అవసరమైన సహాయమే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా తోడుగా నిలుస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు. ఆమె తన కుటుంబాన్ని సమర్థవంతంగా చక్కదిద్దుకునే నేర్పు కలిగింది. తెలివైన భార్య వలన భర్త పేదరికంలో కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. తన మీద కంటే కూడా తన భర్త మీదే ఎక్కువ శ్రద్ధ చూపేది భార్య. భర్త బలాల మీద, బలహీనతల మీద ఆమెకు మంచి అవగాహన ఉంటుంది. ఒక మగవాడి నిజరూపం భార్యకు అర్థమైనంతగా మరెవరికీ అర్థం కాదు. దానికి కారణం తన అనుకునే వారి వద్దే ఎవరైనా వారి అసలు స్వభావాన్ని ప్రదర్శిస్తారు. భార్య తన భర్త ఎటువంటి వాడైనా పరాయి వారి ముందు అతడి గౌరవానికి భంగం కలిగించదు. భార్య తన భర్తకు దాసి కాదు, అలా అని అతడికి యజమాని కాదు. ఆమె పురుషుడి సహచరి. ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ భర్త గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. భార్య తన భర్తకు తోడుగా కుటుంబానికి ఆధారంగా ఉంటూ సాంప్రదాయాలకు కట్టుబడి జీవితాన్ని చక్కగా నడిపిస్తుంది. ఆమె కుటుంబ బంధాలను పటిష్టంగా ఉంచటంలోనూ, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచటంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కుటుంబ నిర్వహణలో ఆమె చూపే సమర్థత, ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, సమయానికి పనులు పూర్తి చేయించటం, కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం వంటి వాటిలో ఆమె చూపే శ్రద్ధ భర్తకు ఎంతో నిశ్చింతను కలిగిస్తాయి. బుద్ధి కుశలత కలిగిన భార్య తన భర్తకు జీవితంలో సరైన దాన్ని చూపించడంలోనే కాక అతని నిర్ణయాల్లో మార్గదర్శకురాలిగా ఉంటుంది. కుటుంబంలోనూ, వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎదిగేందుకు ఆమె భర్తకు మద్దతుగా ఉంటూ అతడి లక్ష్యాలను సాధించడానికి ఎంతో తోడ్పడుతుంది. పిల్లల పెంపకంలో భర్తకు భార్య సహకారం చాలా అవసరం. పిల్లలకు తల్లిగా మంచి విలువలు, సంస్కారం నేర్పటంలోనూ, వారు సక్రమంగా ఎదగటంలోనూ ఆమె పాత్ర చాలా చాలా కీలకమైంది. ఇంటిలో శాంతిని, సమతుల్యతను నిర్వహించడంలో ఆమె సమన్వయం ఎంతో గొప్పది. భారతీయ ఇతిహాసాలు భార్య ప్రాముఖ్యత ఎంతో చక్కగా వివరించాయి. ఆ గ్రంథాల్లోని స్త్రీలు భార్య ఉదాత్తతను తెలియజేశారు. వేదాలు, ఉపనిషత్తుల ప్రకారం గృహస్థాశ్రమం ఒక ముఖ్యమైన ధర్మం. దీనిలో భార్య పాత్ర ఎంతో కీలకం. భార్య లేని పురుషుడు అసంపూర్ణుడని, వారు ధర్మకార్యాలు, యజ్ఞయాగాదులు వంటి పుణ్యకార్యాలు చేయటానికి అనర్హులని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే శ్రీరాముడు సీతను అరణ్యవాసానికి పంపిన తర్వాత అశ్వమేధ యాగం చేసినప్పుడు సీత తన పక్కన లేనందున ఆమె విగ్రహాన్ని ఉపయోగించాడు. భార్యను కుటుంబ వ్యవస్థకు మూలస్తంభమని, పురుషుని ధర్మయాత్రలో సహచరిణి అని అనేక ధర్మశాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఆమె లేకుండా పురుషుని జీవితం అసంపూర్ణమని, ఆమె సలహా, సహాయం, సహచర్యం పురుషుడి జీవితంలో విజయానికి, సంతోషానికి
సంతోషానికి, ధర్మ సాధనకు ఎంతో ముఖ్యమని గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఇవన్నీ భార్యను పురుషుని జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉంచాయి. అర్ధాంగిని బయటి వ్యక్తిగా కాదు, మీ శరీరంలోని భాగంగా భావించండి. మీ శరీరాన్ని మీరు ఎలా ప్రేమిస్తారో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో భార్యను కూడా అలాగే చూసుకోవాలి. భార్య ప్రాముఖ్యతను గుర్తించి ఆమె ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు తెలుసుకుని ఆమెకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వటం భర్త ధర్మం. విన్నారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.